protest at Ambedkar's statue on Hyderabad's Tangband. They demanded that the BJP-led central government provide legal and constitutional backing for 42% reservations for backward classes based on population data. Minister Seethakka stated that Congress ministers, MLAs and party workers across Telangana actively participated in the Bandh. She emphasized Congress' commitment to BC welfare, citing the caste survey conducted by the state. She criticized the BJP for supporting the BC bill in Telangana but hesitating at the national level, calling for urgent action to ensure justice for BC communities. ఈరోజు మా ప్రభుత్వము, మా పార్టీ, మా నాయకుడు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చిందే మేము కాంగ్రెస్ పార్టీ. మా రాహుల్ గాంధీ గారు మేమెంతో మాకంత ఇవ్వాలి, వాళ్లకు పాపం 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ తోటి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చేదే మేము. ఎంపరికల్ డాటా ద్వారా నిబద్ధతతో 1.5 రోజులు కులగణన చేపట్టింది మేము. డెడికేటెడ్ కమిటీ వేసింది మేము. యునానిమస్ గా అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్, విద్యా, ఉద్యోగ, ఉపాధి, అదేవిధంగా లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ కావాలని తీర్మానం చేయించింది మేము. ఆ బిల్లులను పంపింది మేము. ఆ బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా తాత్సారం చేస్తున్నది బీజేపీ గవర్నమెంట్. అసలు కులగణలో పాల్గొనని వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. బిల్లుకు ఆమోద ముద్ర వేయకుండా తాత్సారం చేసేది బీజేపీ నాయకులు. ప్రజలు ఆలోచించాలి ఎవరు దీనికి అడ్డంకి అనేది. మేమే కదా మొత్తం తీసుకొచ్చి ఇది చేస్తాం చెయ్యాలని ముందుకొస్తే మమ్మల్ని అనేటువంటి వాళ్లకు నిజంగా కనీసం చిత్తశుద్ధి ఉండాలి. కేంద్రంలో బీజేపీ ఉంది, బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు. మరి మేము అడిగేది కూడా బీసీలకే కదా, ఇవ్వు ఆమోద ముద్ర చేయండి. ఇక్కడ మద్దతు ఇస్తారట, అక్కడనేమో అడ్డుకుంటారు బీజేపీ నాయకులు. బీసీ కులగణలో పాల్గొన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పైకొచ్చాం బింకాలు మాట్లాడతారు. ఈ రాజకీయాలు బంద్ చేసి చిత్తశుద్ధితోటి బీసీ పాపులేషన్ హైయెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకు కల్పించాల్సినటువంటి అన్ని రిజర్వేషన్స్ కల్పిద్దాం. అసెంబ్లీలో ఎట్లయితే మద్దతు ఇచ్చారో ఈ రోజు కూడా కేంద్రం మీద ఆ రకమైనటువంటి యుద్ధానికి స్థానిక పార్టీలన్నీ కూడా కలిసి రావాలి, జాతీయ పార్టీలు కూడా కలిసి రావాలి, బీసీ సంఘాలు కూడా అన్ని కలిసి రావాలని కోరుతాం. బీసీ రిజర్వేషన్ల ప్రకారం పోవడంతో పాటు మేము చట్టాలు చేసే ఇచ్చినాం. కాదు మా ఉభయ సభల్లో యాక్సెప్ట్ చేసినాం, అందరిని ఆమోదం తెలుపుకున్నాం. ఆల్ పార్టీస్ ఏ విధంగా అయితే ఈడ మాకు ఒక ఆమోదం తెలిపాము, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ఆమోదం తెలిపారు. 8 మంది ఎంపీలను కూడా పార్లమెంట్ లో మోదీ గారిని ఒప్పించి షెడ్యూల్ 9లో ఇవ్వమని పెట్టి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిన్నైనా ఈ రోజైనా రేపైనా 42% కట్టుబడి ఉంది. దాని మీద ఎలక్షన్స్ పోయే ప్రయత్నం చేస్తాం. యావత్ ప్రజానికం ఆలోచన చేస్తుంది. రేపొద్దున ఎవరి నుంచి ఆగింది, ఎందుకు వాళ్ళు మళ్ళీ ధర్నా చేస్తారో అర్థమైతలేదు. కాబట్టి నేను ఇప్పటి కోరుతా ఉన్నా, ఈడ ధర్నాలు కాదు, ఈడ రాస్తారోకలు కాదు, లేదా ఈడ సాంఘీభావం తెలపడం కాదు, మోదీ గారిని ఒప్పించి షెడ్యూల్ తప్పించే విధంగా 8 మంది పార్లమెంట్ సభ్యులు దీనికోసం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. బీసీ రిజర్వేషన్ల ప్రకారం పోవడంతో పాటు